హాయ్! నమస్తే. నేను అశ్విని యోగా ట్రైనర్. ఈ వీడియో చిన్న చిన్న ఆడపిల్లలున్న ప్రతి తల్లి చూడాలి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య కాలంలో 8 ఇయర్స్‌కే మెచ్యూర్ అవుతున్నారు. సో, దీనిని యోగాతో ఎలా మనం ఎర్లీ ప్యూబర్టీని ఆపవచ్చు? దానికి రీజన్స్ ఏంటి? ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ ఎర్లీ ప్యూబర్టీకి రీజన్ ఏంటి అంటే ఫుడ్, లైఫ్ స్టైల్. ఇవి రెండిట్లో మార్పులు గనుక తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు మనం ఫేస్ చేసే ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కానీ మనకి అదే పెద్ద ఇబ్బంది. అవి చేంజ్ చేసుకోవడమే పెద్ద ఇబ్బంది. అవి తప్పు అని తెలిసినా వాటిని మార్చుకోలేం. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది మన నెగ్లిజెన్సీ అవుతుంది. కాబట్టి ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఎర్లీగా మెచ్యూర్ అయితే వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ ఎంత సఫర్ అవుతారు అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మన చైల్డ్ లావుగా ఉందా, సన్నగా ఉందా అనే విషయం కాకుండా వారికి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం ఇవ్వగలుగుతున్నాం అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిదో చూద్దాం. మన ఫ్యామిలీకి కంప్లీట్‌గా దూరంగా ఉంచాల్సిన ఫుడ్స్ కొన్నున్నాయి. ఇవి గనక మనం వీటి నుండి గనక మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఎర్లీ ప్యూబర్టీ నుంచే కాదు, ఇప్పుడు ఫేస్ చేసే ఎవ్రీ హెల్త్ ప్రాబ్లమ్ కూడా మన ఫ్యామిలీ దగ్గరకు కూడా రాదు. ఓకే. ఫస్ట్ అయితే మైదా ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, నాన్ వెజ్ ఇవన్నీ గనక మనం మన ఫ్యామిలీని ఈ ఫుడ్స్ అన్నిటికీ గనక దూరంగా ఉంచినట్లయితే ఇప్పుడు ఫేస్ చేసే ఏ ప్రాబ్లమ్ కూడా మన దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళని మొబైల్ చూస్తూ అలా ఎక్కువ టైం ఉండనివ్వకండి. అవుట్‌డోర్ గేమ్స్‌కి ఎక్కువగా తీసుకెళ్ళండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌ని అలవాటు చేయండి. యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యోగాలో కొన్ని సింపుల్ పోస్చర్స్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్‌గా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించండి. ఖచ్చితంగా మీ అమ్మాయి ప్యూబర్టీ ఏజ్ మీ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించే కొన్ని పోస్చర్స్‌ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయించండి. ఓకే. వాళ్ళని హెల్తీగా ఒక ఒక గర్ల్ చైల్డ్‌ని హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఈ పోస్చర్స్ మన యోగా కావచ్చు, ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వాళ్ళు ఒక హెల్తీ వుమెన్‌గా మారడానికి వాళ్ళు అంటే ఈ ఏజ్ నుంచే వాళ్ళని మనం ఇలాంటివన్నీ అలవాటు చేసి గనక ముందుకు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ లైఫ్ అనేది ఎంత హెల్తీగా అంటే రేపు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక బేబీకి బర్త్ ఇవ్వడానికి కూడా వాళ్ళ బాడీ అంత హెల్తీగా సపోర్ట్ చేస్తుంది. ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా వాళ్ళ దగ్గరికి కూడా రాదు. ఓకే. ఇప్పటి నుండే మనం హెల్తీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేశామంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫ్యూచర్‌లో కూడా రాకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడైతే కొన్ని సింపుల్ పోస్చర్స్ నేను చూపిస్తాను. రెగ్యులర్‌గా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఓకే. బటర్‌ఫ్లై ఇది అందరికీ తెలిసిందే. బటర్‌ఫ్లై పోస్చర్ చాలా మంచిది. ఓకే. ఇలా రెగ్యులర్‌గా ఒక 100 టైమ్స్ చేయించండి. ఇది ఏంటంటే వాళ్ళకి యోగా ఏదో చెయ్యాలి రెగ్యులర్‌గా ఖచ్చితంగా మేము కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయాలి అది ఇది అంటే కొంతమంది పిల్లలు మరీ ఒక 6, 7 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇది ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఇవ్వండి. దీన్ని బటర్‌ఫ్లై అంటారు. బటర్‌ఫ్లై లాగా ఇలా మూవ్‌మెంట్ చేద్దాం అని మీరు కూడా కూర్చొని వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి. చాలా మంచిది. లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా ఇది చాలా మంచిది. అబ్బాయిల చేత కూడా చేయించండి. ఓకే. ఇలా ఒక 100 టైమ్స్ చేయించండి.
ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లెగ్స్ ఇలా తీసుకొని ఇలా ఓకే, ఇలా ఒక 20 టైమ్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఒక 20 టైమ్స్. ఇవి మీరు కూడా చేయండి, చాలా మంచిది. మీకు ఒకవేళ పీసీఓడి ఉంది, లేదు అంటే పీరియడ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీకు కూడా చాలా మంచిది. సో మీ బేబీ మీరు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయండి. ఇలా ఓకే, తర్వాత లెగ్స్ రెండు ఇలా తీసుకొని హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఇది ఇవి ఒక 20, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక 20. ఇలా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లోగా ఇలా వచ్చేయండి. ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా వాకింగ్ చేయండి. ఓకే, ఇలా కాకుండా వాళ్ళని ఫ్రాక్ జంప్ లాగా ఏదో ఒకటి యాక్టివిటీ ఇలా అంటే ఇలా కూర్చొని చేయాలి. ఇలా జంపింగ్స్ చేయించవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చూపించిన వాకింగ్ కూడా బ్యాక్ కూడా ఫ్రంట్ కి ఒకసారి బ్యాక్ కి ఒకసారి, మన మ్యాట్ కి ఫ్రంట్ కి వెళ్ళండి, తర్వాత బ్యాక్ కి తీసుకురండి. ఇలా ఒక 5 to 10 రౌండ్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ, లేదంటే ఫ్రాక్ జంప్ ఇలా చేయించండి. ఓకే, ఇలా బ్యాక్ కి, ఇవి కూడా చాలా మంచిది. తర్వాత ఇలానే కూర్చొని ఇలా ఇవి కూడా ఒక 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేయించండి. ఇప్పుడు నేను చూపించినవి చాలా సింపుల్ కదా, ఇవి మీరు రెగ్యులర్ గా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించారు అంటే కొంచెం ఎక్కువ టైం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా కూర్చోబెట్టండి. ఇలా కూర్చోబెట్టండి. ఇప్పుడు అన్నీ ఏంటంటే టాయిలెట్స్ అన్నీ వెస్ట్రన్ అయిపోయాయి కాబట్టి సో మనకి ఈ పోస్చరే అసలు మర్చిపోయారు పిల్లలు కూడా. సో ఇది చాలా మంచిది, మన హెల్త్ కి చాలా మంచిది, ఉమెన్ హెల్త్ కి చాలా మంచిది ఇది. ఓకే, ఖచ్చితంగా ఈ పోస్చర్ లో ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఒక ఫన్ యాక్టివిటీ లాగా అలా ఇవ్వండి వాళ్ళకి. అంటే వాళ్ళు సపరేట్ గా యోగా చేయట్లేదు అనుకుంటే గనక ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు ఏమైనా గేమ్స్ లాగా ఇలాంటి పోస్చర్స్ లో కొంచెం అలాంటివి యాడ్ చేసి ఆడించండి. ఓకే, వాళ్ళకి కొంచెం ఏంటంటే మేము ఏదో యోగా అది ఇది మ్యాట్ మీద కూర్చొని చెయ్యాలి అని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు కొంతమంది పిల్లలకి, మరీ చిన్న చిన్న పిల్లలకి. ఓకే, ఇలా ఒక ఫన్ యాక్టివిటీ లాగా యాడ్ చేసి వాళ్ళకి రోజు చేయించారనుకోండి చాలా మంచిది. మీరు ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ సింపుల్ పోస్చర్స్ మీరు చేయించారు అంటే వాళ్ళని మనం ఒక 12 to 11 నుండి 13 ఇయర్స్ వరకు మనం అలా స్టాప్ చేయొచ్చు. ఆ మెచ్యూరిటీ ఏజ్ అనేది కనీసం 12 వస్తే గానీ వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ రాదు. ఓకే, 8 ఇయర్స్కి వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేసి అసలు ఆ చేంజెస్ని వాళ్ళు ఎలా తీసుకోవాలో కూడా తెలియకుండా ఎంత స్ట్రెస్కి గురవుతారో ఒకసారి ఆలోచించండి. ఓకే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు దానిని పాడు చేసుకోవాలి చెప్పండి కదా. కొన్ని చేంజెస్ చేసుకొని మీ పిల్లల్ని హెల్దీగా ఉంచడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.